ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 41. ఏం లేదు, పార్టీలో ఫుడ్ వేస్ట్ చేయకుండా చిన్న హెల్ప్ కావాలి. ఏంటది? మా ఆశ్రమంలో పిల్లలు ఎప్పుడు కాంటినెంటల్ ఫుడ్ తినలేదు. అందుకే హోటల్ వాళ్ళతో మాట్లాడి పిల్లల కోసం తీసుకెళ్తాను. నా దగ్గర మనీ లేవు మేడం. ఒక పాపకి ఫిట్స్ రావడం వల్ల లాస్ట్ మంత్ నా శాలరీ యూజ్ చేసేసాను. కృష్ణ మాటలకి ఒక ఇంత బాధ కలిగినా అతని ఆలోచనలు చేస్తున్న పని తెలిసాక అతని మీద ప్రేమ కన్నా రెస్పెక్ట్ పెరుగుతుంది. కృష్ణ పార్టీలో ఫుడ్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ అలా గెస్ట్లు వదిలేసిన ఫుడ్ ఆ పసివాళ్ళకి వద్దు. మన కంపెనీ తరపున మీ ఆశ్రమంలో పార్టీ అరేంజ్ చేస్తా. అయ్యో పర్లేదు మేడం, నేను వాళ్ళ కోరిక తీర్చాలి అని మాత్రమే అడిగాను, కానీ వాళ్ళకి అలాంటి లైఫ్ చూపించి వాళ్ళ దగ్గర అలాంటి లగ్జరీ లేదు అని ఫీల్ అయ్యేలా చేయాలి అనుకోలేదు. ప్లీజ్ అలా చేసి వాళ్ళలో బాధ కలిగేలా చేయకండి. కృష్ణ ఆలోచనలకి ఫిదా అవుతూనే ఉంటుంది రాధిక. అందుకే ఇప్పుడు కూడా అతని మాటలకి చిన్నగా నవ్వి, సరే ఫుడ్ పంపిస్తాను, మెన్యూ మాత్రం మీరే డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఇందులో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కన్నా నేను థ్యాంక్స్ చెప్పడమే కరెక్ట్. ఎందుకు మేడం? అంతమంది పిల్లల ఆకలితో పాటు కోరిక కూడా తీర్చేలా చేసావు. నాకు బోలెడంత పుణ్యం వచ్చేలా చేసావు కదా అందుకు. రాధిక మాటలకి కృష్ణ నవ్వేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ, నా మంచి మామ ఉప్మా అని గాల్లో కిస్తులిస్తూ అప్పుడే లోపలికి వస్తున్న యష్తను చూసి ఆగిపోతుంది. లోపలికి వచ్చిన యష్త డైరెక్ట్ గా ఇవ్వలేక గాల్లో ఇస్తున్నారా మేడం అని సాగదీస్తుంది. ఏంటది? ఇస్తుంది. ఎవరికి ఇవ్వలేకపోయాను? మా అన్నయ్యకి. చూసేసావా? బాగా కనిపించింది. అలా గాల్లో ఎగిరిపోతే డైరెక్ట్ గా ఒక కిస్ ఇచ్చి మీ ఇష్టాన్ని చెప్పేస్తే కృష్ణ వెడ్స్ రాధిక అయిపోతుంది కదా. అబ్బా, మీ అన్నయ్య అంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? సెల్ఫ్ రెస్పెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆ బండ మనసులో ప్రేమ అనే పువ్వు పుయ్యాలంటే నేను చాలా కష్టపడాలి. మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒకసారి చెప్తేనే కదా మా అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసేది. అలా అయితే ఒక పని చేద్దాం. ఏంటది? ఎలాగో వీకెండ్ పార్టీ ఉంది కదా, ఇద్దరం కత్తి లాంటి ఫిగర్స్ లా రెడీ అవుదాం. అవ్వా అవ్వా, ఏంటా మాటలు? ఛీ ఆపు. నా తమ్ముడికి నువ్వు అప్సరసలా కనిపించేలా, మీ అన్నకి నేను అందానికి అడ్రస్ లా కనిపించేలా రెడీ అవుదాం. అయ్యాక అని ఆత్రంగా అడుగుతుంది యశిత. ఏముంది, నువ్వు మా వాడికి ప్రపోజ్ చేయి, నేను నా మామకి ప్రపోజ్ చేస్తాను అని సిగ్గులాంటి సిగ్గుపడుతూ యశిత నెత్తి మీద గట్టి బండలాంటి వార్త వేస్తుంది. ఒసేయ్, ఓకేనా? నో. ఎందుకే? కావాలంటే మీరు మా అన్నకి ప్రపోజ్ చేయండి, నేను మాత్రం మీ తమ్ముడికి ప్రపోజ్ చేయడం జరగదు. ఏం మాయరాగం వచ్చింది? నీకు ఏదో బ్రెయిన్ లో చిప్ షేక్ అయినట్టుంది, అందుకే ఇలాంటి అడ్వెంచర్స్ నాతో చేయించాలని తెగ ఉబలాట పడుతున్నారు. అయితే ప్రపోజ్ చేయను అంటావు. చేయను. ఇదే నీ లాస్ట్ మాట అంతేనా? అంతే. ఓకే. మీరింత కూల్ గా ఉంటే ఎలాంటి ఉపద్రవం నా మీదకి తెస్తారో అని భయంగా ఉంది. ప్లీజ్ ఏం పిచ్చి పనులు చేయకండి. నేనేం చేస్తానే, జస్ట్ నా తమ్ముడి చేతిలో నీ ప్రేమ డైరీ పెడతాను. మేడం! అబ్బా, ఎందుకే అలా అరుస్తావు? ప్లీజ్ వద్దు మేడం, అలాంటి పని చేసే రాణా సార్ ముందు నన్ను ఇబ్బంది పడేలా చేయకండి. సరే, డైరీలో ఉన్న నీ ప్రేమ వాడు చూడకూడదంటే నీ మనసులో ప్రేమ వాడి ముందు బయట పెట్టాలి. ఏ రాయితో కొట్టుకున్న రాలేదు నా పళ్ళే మేడం అని ఏడుపు మొహం పెడుతుంది. నిన్ను రాళ్లతో ఎవడు కొట్టుకోమన్నాడు? నా తమ్ముడిని నీ కొంగు కట్టేసుకో అంటున్నాను. అవన్నీ ఎప్పటికీ జరగవు. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసే బిజినెస్ ఉమెన్ ముందు కోతిలా గెంతులు వేస్తున్నావు. నీకు రెండే ఆప్షన్స్, డైరీనా పార్టీనా? డైరీ అయితే తను ఎన్నో విధాలుగా రాణా మీద ప్రేమ రాసుకుంది. అది తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. అందుకే ప్రపోజ్ చేస్తే జస్ట్ ఐ లవ్ యూ చెప్పడమే అని డిసైడ్ అయిన రిష్తా పార్టీ అంటుంది.
వెరీ గుడ్. నీకోసం మంచి శారీ, జ్యువెలరీ రెడీ చేస్తారు. నా తమ్ముడు నిన్ను చూడగానే సొల్లు కార్చుకొని చూస్తూనే ఉండాలి. అసలు ఒక అక్క తమ్ముడి మీదకి అమ్మాయిని వదలడం ఎక్కడా చూడలేదు. మిగతా వాళ్ళు వేరు, నేను వేరు. నా చిన్నాకి లైఫ్ లాంగ్ బెస్ట్ వైఫ్‌ని ఇవ్వాలనుకుంటున్నాను. పైగా వాడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఇది చాలదా నువ్వు వాడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫిక్స్ అవ్వడానికి? ఏంటో మీకు మీరే డిసైడ్ అవుతున్నారు. రానా సార్ ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? వాడెవరినైనా లవ్ చేస్తే నా చూపు దాటిపోదులే. నువ్వు అలాంటి పిల్లి పిత్రి ఆలోచనలు మానేసి మా వాడికి ఎలా ప్రపోజ్ చేయాలో బాగా ఆలోచించి నీ ఫీలింగ్స్ అన్ని తెలిసేలా చెయ్యి. అర్థమైందా? ప్రపోజ్ చేస్తే సరిపోతుంది. ఏంటి ఐ లవ్ యూ అని వాడి మొహాన ఆ మాట అనేసి చేతులు దులిపేసుకోవాలనుకుంటున్నావా? తాట తీస్తా. అందంగా వాడు నీ ప్రేమని ఫీల్ అయ్యేలా ప్రపోజ్ చెయ్యి. లేదనుకో వీపు ఎర్రగా అవుద్ది. లిప్‌స్టిక్ పెదాలకి రాసుకుంటారు వీపుకి కాదు. దీని పిల్ల పంచులో అని తల కొట్టుకుంటుంది రాధిక. ఏంటి మేడం తలనొప్పిగా ఉందా? కాదే కడుపు మంటగా ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది. అవును నా ముందే ఉంది 45 కేజీల గ్యాస్ బండ. ఇలానే వెక్కిరించండి ఏదో ఒక రోజు. ఏదో ఒక రోజు నేను చెప్పను మీరు కొడతారు. ఇప్పుడు విషయం చెప్పకపోతే బారు జుట్టుని బాబ్‌ని కటింగ్ చేసేస్తా. మర్యాదగా చెప్పు. ఏదో ఒక రోజు రానా సార్‌కి మీ మీద కంప్లెయింట్ ఇస్తాను. ఇదేనా నువ్వు చెప్పాలనుకున్నది? హా! పైనుండి ఒకసారి కిందకి చూసి మన ఫ్యాషన్ టీమ్ దగ్గరికి వెళ్ళి నీ మెజర్‌మెంట్స్ ఇవ్వు. ఎందుకు మేడం నా దగ్గర మీరు కొనిచ్చిన శారీస్ చాలా ఉన్నాయి. చెప్పించెయ్యవే. మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది ఇష్త. కర్మరా బాబు అనుకుని రాధిక వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఫ్యాషన్ టీమ్ దగ్గరికి వెళ్ళిన యషిత తన మెజర్మెంట్స్ ఇస్తుంటే అక్కడికి కూడా పానకంలో లవంగల్లా వచ్చేస్తుంది రీమా అనే దోమ. యషిత మెజర్మెంట్స్ తీసుకుంటున్న స్టైలిస్ట్ ముందు ఒక బ్యాగ్ విసిరి, మోనా వీకెండ్ మన కంపెనీ పార్టీ కోసం నాకు బెస్ట్ డిజైన్ కావాలి. అలాగే మేడం. యషిత వెనక్కి తిరగగానే నువ్వేంటి ఇక్కడ అని చిరాకుగా అంటుంది. యషితకు కూడా పార్టీ కోసం శారీ డిజైన్ చేయమని రాధిక మేడం చెప్పారు. అందుకే మెజర్మెంట్స్ కోసం వచ్చింది. నువ్వు కూర్చో రీమా. 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఈవిడ గారికి రోడ్ సైడ్ దొరికే 1500 బ్లౌజ్ పీసెస్ సరిపోతాయి. కానీ ఇంత పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర ఫ్రీగా డిజైన్ చేయించుకుంటుంది. రీమా తను కూడా మన కంపెనీ ఎంప్లాయ్. అలా ఎందుకు మాట్లాడతావు? ప్లీజ్ కామ్‌గా ఉండు. దానికోసం నేను వెయిట్ చేయాలా? నేనేం ఖాళీగా లేను ఈవిడలాగా అని విసుగ్గా అంటుంది. డిజైన్ చూపించు ఓకే చేస్తాను. నీకేం వచ్చినా ఆపలేం కూర్చో. యషి 5 మినిట్స్ వెయిట్ చేయవా ప్లీజ్? పర్లేదు మోనా క్యారీ ఆన్ అని యషిత ఒక పక్కన కూర్చుంటే ఏం జరుగుతుందిక్కడ అని వినిపిస్తుంది లేడీ లైన్ అయిన రాధిక గారి గొంతు. ఆమె గొంతుకి రీమాతో సహా అందరూ కంగారుగా చూస్తారు. మోనా. ఎస్ మేడం. యషిత మెజర్మెంట్ తీసుకున్నావా? ఇంకా లేదు మేడం. తను నీ దగ్గరకొచ్చి చాలా టైం అయింది కదా, ఎందుకు తీసుకోలేదు? అది రీమాకి వర్క్ ఉందంటే తనకి డిజైన్ చూపిస్తున్నాను. నీ దగ్గరికి ఫస్ట్ వచ్చింది ఎవరు? యషిత. నువ్వు ఎవరికి ముందు డిజైన్ చేయించాలి? సారీ చెయ్యాలి. యషితకి. మరి మధ్యలో రీమా అంటావేంటి ఇడియట్? రాధిక అరుపుకి ముగ్గురు లేడీస్ భయంతో నీలుక్కుపోతారు. నిన్నే అడిగేది. సారీ మేడం నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు అని రీమా డిజైన్ అవతల పడేసి యషిత మెజర్మెంట్స్ తీసుకుంటుంది మోన. రీమా. హా రాధిక.
మేడం ఎక్కడ అని నొక్కి అడుగుతుంది. సారీ మేడం. ఈ తలపొగరు నా ఆఫీస్‌లో నా ఎంప్లాయీస్ దగ్గర చూపిస్తే ఇండియాలోనే కాదు వరల్డ్‌లో ఎక్కడ నీకు మోడల్ అనే గుర్తింపు లేకుండా చేస్తాను. బెటర్ నీ ఓవర్ యాటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది. ముఖ్యంగా యషి జోలికి వెళ్తే కాళ్ళో చేతిలో ఏవో రెండే ఉంటాయి జాగ్రత్త అని సీరియస్ టోన్ విత్ సీరియస్ ఫేస్‌తో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ మోనా రీమాకి అందరికన్నా లాస్ట్‌లో డిజైన్ చెయ్యి. నా మాట కాదు అంటే నీ ప్లేస్‌లో సాక్షి ఉంటుంది. యస్ మ్యామ్ అని పద్ధతిగా రీమాని వెళ్ళిపోమ్మని సైగ చేస్తుంది మోనా. నలుగురు ఆడవాళ్ల మధ్యలో జరిగిన అవమానం అనే సీన్ గుర్తు తెచ్చుకున్న రీమా రాధిక మీద పగతో రగలడం స్టార్ట్ చేస్తే రాణాని పెళ్లి చేసుకుంటే తనదే రాజ్యం అన్న పిచ్చి ఆలోచనకు కూడా బీజం వేస్తుంది. కృష్ణ కోసం మంచి డ్రెస్ సెలెక్ట్ చేసిన రాధిక అది అతనికి ఇవ్వడానికి టెన్షన్ తో గోల్డ్ కొరికేస్తుంది. ఈలోగా యశోద గుర్తుకు రాగానే దీనితో పంపిస్తే సరిపోతుంది కదా అనుకునే లోపు యశోదనే ఒక పేపర్ బ్యాగ్ తీసుకొచ్చి మేడం అని గారాలు పోతుంది. ఏంటిది నన్ను చూసి సిగ్గుపడుతుంది అని బుర్ర కొట్టుకుంటూ విషయం చెప్పవే అని విసుగ్గా అంటుంది. నేను మీ తమ్ముడి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అది మీరే ఆయనకి ఇవ్వాలి. అబ్బో ఆయన ఏంటో ఆ గిఫ్ట్. రాణా సార్ కోసం కుర్తా రెడీ చేస్తాను అని పేపర్ బ్యాగ్ ఓపెన్ చేసి ముందు రాధికగా చూపిస్తుంది. మన ఇద్దరి ఆలోచనలు ఏంటో ఇలా కలిసిపోతున్నాయి. పోయిన జన్మలో అమర ప్రేమికులు అంటావా యశి? ఏం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడుగుతుంది. నేను నీ అన్న కోసం డ్రెస్ తీసుకున్నాను. అది నీతో పంపించాలి అనుకున్నాను. ఈలోగా నువ్వు నా తమ్ముడి కోసం కుర్తా తీసుకొచ్చి నన్ను ఇవ్వమంటున్నావు. నేనిస్తే అన్నయ్య తీసుకుంటాడా? తప్పకుండా తీసుకుంటాడు. వెళ్ళి ఇవ్వు. మరి ఇది? అబ్బా! చిన్నాకి నేనిస్తాలే పార్టీలో ఇదే వేసుకుంటాడు. నాది గ్యారంటీ. సరే అని రాధికిచ్చిన డ్రెస్ తీసుకొని కృష్ణ దగ్గరికి వెళ్తుంది యషిత. యషిత ఇచ్చిన కుర్తా చూసి టే దీని టేస్ట్ భలే ఉంది అని నవ్వుకొని రాణా కోసం ఇంటికి తీసుకువెళ్తుంది రాధిక. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.